హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి నేను మిల్ మేకర్ క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకుని, పచ్చిమిర్చి కట్ చేసుకుని, క్యాప్సికమ్ కూడా కట్ చేసి, జీడిపప్పు కూడా అందులో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందుగా జీడిపప్పు అయితే వేయాలి. నేను అయితే మర్చిపోయాను. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. అయినా ఏం పర్వాలేదు. ఇవి కొంచెం వేగేటప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కాబట్టి, ఇంకా మగ్గాలి కాబట్టి అందులో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కలుపుకున్న తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. వేసేసుకుని దాన్ని కూడా కలిపేసుకుని కొద్దిసేపు ఇంకా మగ్గనిచ్చాను. ఈలోపు క్యాప్సికమ్ అయి కట్ చేసినవి ఉన్నాయి కదండి, ఇది కొద్దిగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ అయితే ముందు వేసుకోవాలి. అది కూడా వేసేసుకొని కలిపేసుకుని మూత అయితే పెట్టుకున్నాను. మగ్గాలి కాబట్టి కొంచెం క్యాప్సికమ్ టైం అయితే పడుతుంది. వంకాయ అయితే గమ్మున మగ్గిపోతుంది, కానీ కొంచెం క్యాప్సికమ్ మగ్గటానికి టైం పడుతుంది. ఇదైతే మూత పెట్టేసుకున్నాను. లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అందులోని వేసుకుని దాన్ని కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. అది మగ్గుతుంది ఈలోపు. ఈలోపు రైస్ అయితే పెట్టుకున్నాను. అది కూడా అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు, వాళ్ళని కూడా రెడీ చేస్తాను. మిల్ మేకర్లు కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇది కూడా మూత పెట్టుకుంటే ఈలోపు అయితే మగ్గుతుంది కదండి. మగ్గిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. దాన్ని కూడా కలిపేసుకొని ఒక్క క్షణం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎన్నో కాదండి, కొద్దిగానే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటే ఈలోపు కూర అయితే కుక్ అవుతుంది. చూడండి, ఉడుకుతుంది. స్మెల్ అయితే భలే వస్తుంది. దీనికోసం అయితే నేను ఇంట్లోనే జీడిపప్పు, కొద్దిగా మసాలా దినుసులన్నీ వేసుకొని ఆడుకొని పేస్ట్ కింద పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర అయితే లేదండి కర్రీలోకి. అదిగో పేస్ట్ కూడా వేసేసుకున్నాను. రెడీ చేసిన పేస్ట్ వేసేసుకుని దాన్ని కూడా కలిపేసి కొద్దిసేపు మగ్గనిస్తే కూర అయితే రెడీ అయిపోతుందండి. రైస్ కూడా అయిపోయింది అన్నాను కదా, పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. వర్క్స్ అయ్యి అయిపోయినాయి, వాళ్ళకైతే పెట్టాలి. మిల్ మేకర్ ఒకటి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుందండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి కర్రీని. సపోర్ట్ చేసి, మీ సపోర్ట్ ఇచ్చి ఇంకా మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.